ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అశ్విని నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క అశ్విని నక్షత్ర స్వభావాలు, ఆ యొక్క నక్షత్రం యొక్క విశేషాలను తెలియజేస్తున్నాను. ఈ అశ్విని నక్షత్రము అధిపతి కేతు. అశ్విని నక్షత్రము కేతు మహర్దశలోకి వస్తుంది. అశ్విని నక్షత్ర జాతకులందరూ కూడా కేతు మహర్దశలో ఉనివారు. ఈ యొక్క కేతు మహర్దశ 7 సంవత్సరములు ఉంటుంది. కేతు మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిదేవతలుగా అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు. అది అశ్వయోని నక్షత్ర నాడి ఆదినాడిగా చెప్పబడుతున్నది. ఈ నక్షత్రము దేవగణములోనిది. అశ్విని నక్షత్రం దేవగణము. నక్షత్ర జాతి పురుష జాతి. అశ్విని నక్షత్ర రీత్యా గోచార రాశి మేషరాశి. ఈ అశ్విని నక్షత్ర మేషరాశికి రాశ్యాధిపతికి శత్రువు బుధుడు. ఈ యొక్క రాశికి మిత్రులు గురువు, చంద్రుడు, రవిలు. ఈ నక్షత్రానికి సువర్ణదానం. నక్షత్రం బాగలేనప్పుడు జన్మించిన వారికి, ఏదైనా నక్షత్రంలో పుట్టిన వారికి ఏదైనా ఇబ్బందులు వచ్చినట్లయితే సువర్ణదానం చేస్తే చాలా మటుకు ఆ దోష పరిహారం అవుతుంది. ఈ యొక్క రాశికి వశ్యరాశులు సింహరాశి, వృశ్చిక రాశులు వశ్యరాశులుగా చెప్పబడుతున్నవి. ఇది పురుషలింగము నక్షత్రము. నక్షత్ర పక్షి గండభేరుండ పక్షి. ఈ యొక్క నక్షత్ర స్వరూపము గుర్రం ముఖం వలె 3 నక్షత్రాలను కలిగి ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రము తిర్యంగుముఖ నక్షత్రము. ఈ నక్షత్రము పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది, భూతత్వాన్ని కలిగి ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్ర రీత్యా అదృష్ట దిశ నైరుతి దిశ. ఈ అశ్విని నక్షత్రానికి అదృష్ట వారము గురువారము, అదృష్ట రత్నము వైఢూర్యము. ఏ యొక్క రంగులు అదృష్టమైనవి అంటే సిమెంటు కలరు, గచ్చగాయ రంగులు ఈ నక్షత్ర రీత్యా అదృష్టకరమైన రంగులు. ఈ యొక్క నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్య 7, 7, 16, 25 ఈ తేదీలు అదృష్ట తేదీలు. ఈ యొక్క నక్షత్ర స్వభావము క్షిప్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఈ నక్షత్రంలో ఎమ్మటే అయిపోతుంది. ఈ నక్షత్రానికి వేద నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. 7, 16, 25, 1, 10, 19, 28, 4, 13, 22, 31, 9, 18, 27 ఇవి అదృష్ట సంఖ్యలు. ఆది, గురు, శుక్రవారాలు ఈ తేదీలతో కలిసి వచ్చినట్లయితే బాగా కలిసి వస్తుంది. వీరికి అశ్విని నక్షత్ర జాతకులకు అదృష్ట సంవత్సరాలు ఏ సంవత్సరాల్లో వారికి కలిసి వస్తుందంటే 7వ ఏట, 16వ ఏట, ఇంకా 25, 34, 43, 52, 61 ఈ సంవత్సరాల్లో వీరికి కలిసి వస్తుంటుంది ఈ నక్షత్ర జాతకులకి. ఈ నక్షత్రం వారు నిత్యం గణపతి మంత్రాలు, గణపతి స్తోత్రాలు పఠనం చేయడం, గణేశ పూజను ఇష్టదేవతా పూజగా ఈ నక్షత్రం వాళ్ళు చేసినట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంటుంది. అదృష్టవారాలు గురువారము, మంగళవారాలు ఇవి బాగా అదృష్టవారాలు. వీరు నివసించేటువంటి గృహానికి గడప మీద చిన్న స్వస్తిక్ మార్కు వేసుకున్నట్లయితే వీరికి చాలా ఉత్తమమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి. కుజవత్ కేతు అని శాస్త్ర ప్రమాణం చెప్పబడుతున్నది. అంటే కుజుడు కేతువు సమఫలితాలను ఇస్తారు, సములు. కాబట్టి ఈ నక్షత్రాధిపతి కేతువు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు. ఇది క్షిప్రగతి సంచారం చేస్తుంటుంది. బ్రాహ్మణీ శక్తి, పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది సాటి మానవులందరికీ కూడా సహాయపడేటువంటి గుణం అధికంగా ఉంటుంది. ఈ యొక్క నక్షత్రము దేవగణములోది. ఈ నక్షత్రం జాతకులు ఎక్కువగా అందమైన వారు, దేవ బ్రాహ్మణ భక్తి కలిగిన వారు, శాస్త్ర విమర్శకులు, భోగాభిలాషులుగా ఉంటుంటారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి మేషరాశి అవుతుంది. మేషరాశి చరరాశి. చర అంటే కదులుతుండటం. చరరాశి
వీరికి ప్రతి విషయంలోనూ కూడా చొరవ, సాహసం, శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎన్ని శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నా కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంటుంది. అదే వీరి ముఖ్యమైన లోపంగా కనపడుతుంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు అధికారులకు ముఖ్యమైన ప్రీతిపాత్రులుగా ఉంటుంటారు. అధికారులు బాగా ఇష్టపడతారు, వారి దగ్గర మంచి ప్రీతిపాత్రులుగా ఉంటుంటారు. ఈ యొక్క నక్షత్ర జాతకులు ఆరోగ్యం కొరకు శని జపం, మంత్రజపం చేసుకుంటే వీరికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఆహారంలో వీరు మినుములు, పొట్టు మినుములు అధికంగా వాడుతుండటం, ఉప్పు, కారం, మసాలాలు మొదలైనటువంటివి ఆహార పదార్థాలు తగ్గించడం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః అనే మంత్రం అవకాశం ఉన్నప్పుడల్లా జపించడం ద్వారా కేతు అనుగ్రహానికి వీరు పాత్రులు కాగలుగుతారు. మళ్ళీ ఆ మంత్రాన్ని ఒకసారి చెబుతున్నాను. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ మంత్రాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా వీరు జపిస్తుండాలి. ఇంకా ఇది కేతు మహర్దశలో ఉన్నటువంటి నక్షత్రము కాబట్టి కేతువు కూడా బాగలేకపోతే కేతు అనుగ్రహం కోసం ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేయడం. ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ శ్లోకము జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. ఈ నక్షత్రాధిపతి కేతువు రాశ్యాధిపతి కుజుడు కావటం వల్ల కేతువు కూడా కుజుడితో సమానుడుగా ఉంటాడు. ఇంకా నవధాన్యాల్లో కేతువుకు సంబంధించినటువంటి ధాన్యము ఉలవలు. ఈ యొక్క కేతువు జ్ఞానకారకుడుగా చెప్పబడుతున్నది. ఇంకా మంత్ర, తంత్ర, జ్యోతిష్య, వేదాంత, యోగ శాస్త్రాల పట్ల, దైవారాధన పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంటుంది. ఇంకా కవిత్వము, హిప్నాటిజము, మెస్మరిజం, ఇంద్రజాలం వంటి అరుదైనటువంటి విద్యలు ఈ యొక్క కేతు అనుగ్రహం వల్లనే సంప్రాప్తం అవుతుంటాయి. ఇంకా ఆధ్యాత్మికము, జ్ఞానము, వైరాగ్యము, గంగా స్నానము వంటి ధార్మిక చింతనాత్మకకు కేతువు కారకుడు. వీటన్నిటికీ కూడా కేతు అనుగ్రహం, కేతు కృప ఉంటేనే సాధ్యమవుతాయి. కుజుడు, కేతు ఇద్దరు కూడా గొప్ప పరాక్రమము కలిగినటువంటి వారు. పట్టుదల హెచ్చుగా ఉంటుంది. వీరికి మొండి ధైర్యం చేత సాధించలేనటువంటి కార్యం అంటూ లేదు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వీరు అన్నీ తామే స్వయంగా సాధించేటువంటి వరకు పట్టు విడువరు. వీరికి సాధారణంగా విద్య అబ్బినప్పటికీ కూడా వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో వీరు బాగా రాణిస్తుంటారు. కేతు అనుకూల దశ, అంతర్దశలలో వీరికి మంచి ఫలితాలు కలుగుతుంటాయి. కేతు ప్రతికూల దశ, అంతర్దశల్లో కొంత చెడు ఫలితాలు కనబడుతుంటాయి. వీరిలో కొంతమంది కొన్ని దురలవాట్లకు కూడా అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులు. అటువంటి వారికి లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ పూజ వంటివి వీరికి వాటితోటి పరిస్థితులన్నీ కూడా చక్కబడి మంచి శుభ ఫలితాలు ఇస్తుంటాయి. వీరికి యవ్వన ప్రథమ అర్ధభాగంలో శుక్రదశ ప్రారంభమవుతుంది. కేతు వెళ్ళిపోగలనే కేతు దశ 7 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత శుక్రదశ ఆరంభం అవుతుంది. కానీ వీరు అదృష్టం చేత వీరు బాగా రాణించగలుగుతారు. కేతువుతోటి యుతి కనుక కలిగినట్లయితే, కేతు యుతి కలిగినట్లయితే విద్యా విఘ్నాలు, కొంత చెడు నడవడికి కూడా కొంతమందిలో సంప్రాప్తం అవుతుంటుంది. అంటే కొంతమంది కేతు యుతి కనుక ఉన్నట్టయితే చెడు స్నేహాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ కేతు యొక్క ప్రభావం వల్ల వివాహం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ప్రధానంగా దూకుడు, ఆవేశాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్రేకము, తొందరపాటుతనము, కోపము ఇవి వీరు తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు సహజంగా ఇతరులకు సేవ చేయడంలో బాగా ఇష్టం చూపిస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావం వీరిలో ఉంటుంది. నమ్రత, వినయ విధేయతలు కలిగినటువంటి వారుగా ఉంటారు. సత్యవంతులు. వీరు సమస్త సంపదలను కూడా పొందుతారు. భార్యాపుత్రుల వల్ల సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. అశ్విని నక్షత్రాల జాతకుల యొక్క లక్షణాలు జాతక గ్రంథాలన్నీ దాదాపుగా ఒకే రకంగా చెబుతున్నాయి. అశ్విని నక్షత్ర జాతకుడు ద్రవ్యవంతుడు, శౌర్యం కలిగినటువంటి వాడు, అందగాడు, ధనాధిపతి, సమర్థుడు,
గొప్ప శరీరాన్ని కలిగినవాడు, అంటే వజ్రకాయంగా కలిగినవాడు, క్రౌర్యం గలవాడు అవుతుంటాడు. ఇంకా ఈ నక్షత్రాధిపతులు అశ్విని దేవతలు. మెల్లని నడక కలిగినటువంటి నక్షత్రము ఇది దేవగణానికి చెందింది. ముఖ్యంగా అశ్వత్థామ ఈ నక్షత్రంలోనే జన్మించడం జరిగింది. ఈ నక్షత్రము అంతగా నేత్ర దృష్టి లేనటువంటిది, వెనుకగా నడుస్తుంది. బాహ్య ప్రదేశాలు పుట్టలులో స్థాన బలం కలిగిందిగా ఉంటుంది ఈ నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు, అంటే నక్షత్రం తెలియనప్పుడు చూచేచోల అనేటువంటి అక్షరముల్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే అది అశ్విని నక్షత్రము, అంటే నామ నక్షత్రం అశ్విని నక్షత్రంగా చెప్పబడుతుంది. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి పురుషుడు మంచి ధనవంతుడు, శౌర్యవంతుడు, బలశాలి, బుద్ధిమంతుడు, సమర్థుడు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సౌఖ్యములు కలిగినవాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు మిక్కిలి సుఖశాంతులు కలిగినటువంటి వారు, సకల వ్యవహారములందు కూడా నేర్పు కలిగినటువంటి వారు, బలవంతులు, కొద్దిపాళ్లలో కొంత గర్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ అశ్విని నక్షత్ర జాతకులకు బాల్యంలోనే స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వేరే గ్రామానికి వెళ్ళడమో అక్కడ నివాసం చేయడమో అట్లా జరుగుతుంటుంది. వీరు అధిక సంతానవంతులు కారు. సంతానం మీద ఒక్కొక్కసారి విసుగు చెందుతుంటారు. అయినా కూడా లోపల ప్రేమ అభిమానాలు ఉంటుంటాయి. ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులకు 20 సంవత్సరాల లోపే వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 5, 11, 15 సంవత్సరాలు వీరికి చాలా సాధారణంగా గడుస్తుంటాయి. తర్వాత నిత్య జీవితంలో అదృష్టం పాలు పెరుగుతుంది. అదృష్టం ఎక్కువై ఈ జాతకులు బాగా రాణించడం జరుగుతుంది. విద్యా విషయాల్లో అంత చెప్పుకోదగినటువంటి, అంటే వీరికి విద్య కొద్దిగా తక్కువ పాడలో ఉంటుంటుంది. మాటల చమత్కారంగా అధికంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు కీర్తి కోసం పాకులాట వీరి జీవితంలో ఎక్కువగా ఉంటుంది. ఆడంబరాల కోసం వ్యయం ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు. సహజంగా జ్ఞాతులతో కొంత విరోధం కూడా ఉంటుంటుంది అశ్విని నక్షత్ర జాతకులకి. మాట పట్టింపులు, బంధువైరము ఇలాంటివి కూడా ఉంటుంటాయి. వీరిలో ఎక్కువ మందికి 18వ ఏట నుండే ధనార్జన మొదలవుతుంది. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి సొంత ధనార్జన, వసతులు సమకూర్చుకోవడం వంటి వాటిపై శ్రద్ధ కనబరుస్తారు. 45వ ఏట నుంచి అదృష్టంతో పైకి వచ్చి 60 సంవత్సరముల వరకు బాగా ఉచ్చస్థితిలో వీరు జీవితాన్ని గడుపుతారు. ఈ జాతకునికి రవి మహర్దశ నడుస్తున్నప్పుడు ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ ప్రవేశము, ఇంకా పుత్రపుత్రిగా సంతానాభివృద్ధి మొదలైనవి చెప్పబడుతున్నాయి. వీరికి కుజ మహర్దశ జరుగుతున్నప్పుడు, అశ్విని నక్షత్ర జాతకులకు కుజ మహర్దశ జరుగుతున్నటువంటి కాలంలో గృహలాభము, భూలాభము, రాజకీయ వ్యవహార లాభాలు ఉంటుంటాయి. అయితే కుజుడు జాతకరీత్యా బాగలేనప్పుడు కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీరికి ఉద్యోగాలు, విద్యాభివృద్ధి కలిగేటువంటి సంవత్సరాలు 11, 16, 20, 25, 34 ఈ సంవత్సరాల్లో వీళ్ళకి బాగా అభివృద్ధి కనపడుతుంటుంది. 28, 34, 37 సంవత్సరాల్లో పదోన్నతి లేదా ప్రమోషన్ లాంటివి ఉంటుంటాయి. అశ్విని నక్షత్ర జాతకులు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చేపట్టేవారుగా ఉంటుంటారు. మీడియేటర్సు, గైడ్సు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు, భూముల క్రయ విక్రయ దస్తావేజులు సంబంధించిన లేఖకులు, వీరికి అన్ని విధాలా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు మొదట్లో సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి చెందినవారైనప్పటికీ విశేషమైనటువంటి యోగాలు సంక్రమించి క్రమేపీ భాగ్యవంతులవుతారు. వీరికి ప్రపంచానుభవం ఎక్కువగా ఉంటుంది. విశేషంగా పుస్తకాలు చదవడం వల్ల కొందరిలో కవిత్వపు లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. వీరిలో చిత్రలేఖనం, చిత్ర నిర్మాణం లాంటి వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శాంత గంభీరంగా ఉంటుంటారు. సుఖ సంతోషాలకు అతీతంగా ఉంటారు. ఉన్నప్పుడు సంతోషపడటం, లేనప్పుడు బాధపడుతుండటం ఇలాంటివి వీరిలో ఉండదు. రెండింటినీ కూడా సమానంగా చూస్తుంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. పుణ్యకార్యాలు చేస్తారు. కొందరు గ్రామ పట్టణ నాయకత్వ పదవులను కూడా పొందగలుగుతారు. వీరు ప్రథమ పాదానికి సంబంధించిన వారు కనుక అయినట్లయితే రవి చంద్ర మహర్దశలు రాజయోగాన్ని ఇస్తుంటాయి. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.